స్వామి ఇంకొక సందేహం, మనం హనుమాన్ దగ్గరికి ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఎవరు గాని చిన్న పిల్లల్ని గాని ఎవరిని గాని హనుమాన్ పాదాలను ముట్టుకోనివ్వరు. అది అలా ముట్టుకుంటే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ముట్టుకోవద్దు అని అంటున్నారు? వాస్తవానికి హనుమంతుల వారి పాదాలనంటే ముట్టుకోవచ్చు. వీళ్ళ సందేహం ఏంటిదంటే ఆంజనేయ స్వామి వారి పాదాలలో శని ఉంటుంది అనేది ఒక సందేహం. చాలా అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది. అయితే దీనికి ఉదాహరణకి ఏంటిదంటే ఆంజనేయ స్వామి వారి గురువు ఎవరు? సూర్య భగవాన్. సూర్య భగవాను పుత్రుడు ఎవరు? శని భగవానుడు. అయితే ఆంజనేయ, ఇది నేను షార్ట్ కట్ లో చెప్తాను, మీకు చెప్తా కొంచెం స్టోర్ వేసుకుంటే నేను షార్ట్ కట్ లో చెప్తా. అయితే ఆంజనేయ స్వామి వారు సూర్య భగవాన్ దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత సూర్య భగవానునికి శని భగవానునికి ఇద్దరికి కొంతవరకు వైరం అనేది ఉంటుంది. ఆ వైరం ద్వారా స్వామి హనుమంతుల వారు ఏం చేస్తారంటే స్వామి గురువు గారు అయినటువంటి సూర్య భగవానునికి స్వామి మీకు గురుదక్షిణగా నేను ఏమి ఇవ్వాలి అనేది అడుగుతారు. అడిగితే మా పుత్రుడు శనిదేవుడు కొంచెం అహంకారం వ్యక్తం చేస్తున్నాడు, వాని యొక్క అహంకారం బంది వాడు మంచి మార్గం నడిచే విధంగా ఏమైనా ఉంటే బాగుండు అని సూర్య భగవానుడు హనుమంతుల వారు చెప్పడం ద్వారా హనుమంతుల వారు ఏం చేస్తారు, శని భగవాన్ దగ్గర పోయి నేను తండ్రి గారి విధంగా బాధపడతా ఉన్నారు అని అంటే శని భగవానుడు ఏమంటాడు, అక్కడ నువ్వు నాకేందుకు చెప్పేది, అహంకారం వ్యక్తం చేస్తే అప్పుడు వారిద్దరి దగ్గర వాగ్వాదం పెరిగి అది యుద్ధానికి దారితీస్తుంది. యుద్ధానికి దారి చేయడం ద్వారా స్వామి హనుమంతుల వారు శని భగవానుని వారానికి చుట్టుకొని వారి రెండు కాళ్ళెక్కం చేసి తొక్కుతా ఉంటే అప్పుడు నన్ను ఆ బాధ భరించలేక శని భగవానుడు ఏమంటారు, స్వామి హనుమాన్ నన్ను వదిలిపెట్టు అంటే అప్పుడు స్వామి వారు వదిలిపెడతారు. ఆ వదిలిపెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే శని భగవానుడు ఒక వరం ఇస్తాడు ఆంజనేయ స్వామి, నీ పాదాలనైతే ఎవరు అర్చించి సేవిస్తారో వారికి నా నుంచి ఎలాంటి బాధలు ఉండవు అనేది అసలు వాస్తవానికి ఇది జరిగిన సంఘటన. కానీ ఇక్కడ వ్యతిరేకంగా ఏం జరుగుతుందంటే ఆంజనేయ స్వామి శని భగవానుడు తొక్కింది కాబట్టి ఆయన కాళ్ళకు శని అంటూ ఉంటుంది కాబట్టి ఆయన కాళ్ళు ముట్టుకోవడం ద్వారా మనకు కూడా శని అంటుతుంది కావచ్చు అనే భావనతోటి వీళ్ళు ముట్టుకోరు. కానీ వాస్తవం శని భగవానుడే హనుమంతుల వారికి వరమిచ్చాడు, నీ పాదాలను ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళకి నేను నా నుంచి విముక్తి అనేది లభిస్తుంది అని ఇచ్చింది కాబట్టి అసలు వాస్తవానికి ముట్టుకోవచ్చు, ఇందులో ఎలాంటి సందేహము లేదు.